ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క బల్లి రారా వీడి జేబులో బల్లుందేంటి? అంటే పచ్చళ్ళలో బల్లేసింది నువ్వేనా? కావాలనే గొడవ చేయడానికి ఇక్కడికి వచ్చారు క్రాంతి. పోరి దుర్మార్గులారా, కావాలని పచ్చళ్ళలో బల్లేసి మా వ్యాపారాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా? చేశారు ఈ పని. అమ్మో, ఇక్కడుంటే మనకి దెబ్బైపోయేలా ఉంది. ఎలాగైనా జారుకోవాలి. పరిగెత్తండి, మిమ్మల్ని కూడా కొట్టారు. బావా రా, బావా రా రా. త్వరగా. ఏయ్ క్రాంతి, ఇంతటితో ఆగిపోలేదే, ఇప్పుడే మొదలైంది. ఈ పచ్చళ్ళ వ్యాపారం కాదు, నెక్స్ట్ మీ ఆయన దొరుకుతాడు, వాడి కాళ్ళు చేతులు తీసేస్తా. మర్యాదగా ఈ ఊరు వదిలి వెళ్ళిపో, లేదంటే నీ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళని లేపేస్తా. దమ్ముంటే ఆగరా. జై పోనీరా. బంగారం లాంటి బిజినెస్ నాశనం చేసి పెట్టారు. రూపాయి రూపాయి పోగేసి చేసుకునే వ్యాపారం మొత్తం నేలపాలు చేసేశారు. మొత్తం నాశనం చేసేశారు కదే. క్రాంతి, దొరికరా ఎదవలు? పారిపోయారమ్మా. ఇప్పుడు తప్పించుకుంటే దొరకకుండా ఎక్కడికి పారిపోతారు? దీనికి 10 వసూలు చేస్తాను వాళ్ళ దగ్గర. మన బాస్ పారిపోయాడ్రా. ఈ ముసలోని తీసుకెళ్తూ మనం గాని దొరికామనుకో, మనల్ని ప్రాణాలతో వదలదు. అవునరా, మనకెందుకు రిస్క్? వీడిని ఇక్కడనే వదిలేసి మనం పారిపోదాం, పదా రా. ఆ ఎదవల సంగతి క్రాంతి చూసుకుంటుందిలే వదినా. లోపలికి వెళ్దాం పద. ఏవే, ఈ పచ్చళ్ళన్నీ ఎత్తండి. నాన్న, నాన్న ఇక్కడున్నాడేంటి? వామ్మో, ఎంతమంది పోలీసులు వచ్చారేంటి? బావా, బావా. బావా, బావా. ఏమైందిరా, ఎవరొచ్చారు? పోలీసులు బావా. పోలీసులా? పెద్ద బెటాలియనే దిగిపోయింది చెల్లి. ఐ థింక్ ఆ ధనంజయ్ గాడు క్రాంతి పూజలిద్దరికి నిజం చెప్పేసి ఉంటాడు. సిస్టర్, నీ ఆయన్ని చూసుకోవడానికి నీకు ఇదే ఆఖరి చూపు. మర్డర్ కేసులో బుక్ చేసి ఆ తర్వాత తిహార్ జైలుకి షిఫ్ట్ చేసి ఉరి తీస్తారు. ఎవరు మీరంతా? తెలుస్తలేదా? పోలీస్, పోలీస్, పోలీస్. పోలీస్ కమిషనర్ స్పందన, అసిస్టెంట్ కమిషనర్ పద్మ,
ఎస్ఐ ప్రియాంక. మీరంతా మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఈ ఇంట్లో ఉన్న దొంగని పట్టుకోవడానికి. దొంగలా? మా ఇంట్లో దొంగ ఎవరు లేరండి. అయినా దొంగని పట్టుకోవాలంటే ఇద్దరు బీట్ కానిస్టేబుల్స్ వస్తే సరిపోతుంది కానీ కమిషనర్ దగ్గర నుంచి మొత్తం దిగిపోయారేంటి? కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ యాక్షన్ ని బట్టి రియాక్షన్ ఉంటది. మేడం ఎంట్రీ ప్లీజ్. మేడం మేడం మీరా ఉమెన్స్ క్లబ్ ప్రెసిడెంటే కదా? అవును. మీ ఆవిడ మొన్న షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తుంటే నా దగ్గర ఉన్న నగలు కొట్టేసింది. నేనా? అందుకే అరెస్ట్ చేయడానికి తీసుకొచ్చాను. చెల్లి నాకు చెప్పకుండా ఈ పని ఎప్పుడు చేసావే? రే నోరు ముయ్యరా. నేను దొంగతనం చేయడం ఏంటి? అసలు ఈ మధ్య నేను షాపింగ్కే వెళ్ళలేదు. అవును, కోటరీకి డబ్బులు లేక నేను, చికెన్కి చిల్లర లేక వీళ్ళు ఏడుస్తున్నారు. నీ భార్య దొంగతనం చేసిందో లేదో ఇప్పుడే తెలుస్తాం. కానిస్టేబుల్స్ మేడం వెళ్ళి ఇల్లంతా సర్చ్ చేయండి. ఇంట్లో మేడం నగలు దొరుకుతాయి. దొరుకుతాయా? అంటే నగలేదో మీరే ఇంట్లో దాచిపెట్టినట్టు చెప్తున్నారు. సైలెంట్ గా ఉంటావా లేకపోతే ఈ లాఠీతో వీపు మీద విమానం మొత్తం మోగించమంటావా? వద్దు సర్చ్. ఓకే మేడం. వెళ్ళండి వెళ్ళండి. ఎంతసేపు నిలబడతారు మేడం? కూర్చోండి, జ్యూస్ తెస్తాను. ఏదో మర్యాదలు ఇచ్చావంటే ఈపులు సాప్ అయిపోతాయి. నువ్వు నోరు మూసుకున్నాడు. మేడం ఇంకా సన్న గాజులు 4, లావు గాజులు 2 ఉండాలి. కరెక్ట్ గా ఎత్తుకుండ్రి, అవి కూడా దొరుకుతాయి. అలాగే మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.